అసెంబ్లీ గురించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలిజ నాయకుల గురించి వాళ్ళు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. అది చాలా తప్పు. ఎవరైనా కూడా మాలాగా ప్రెస్ మీట్ పెట్టండి, మీ ఏమైనా అభియోగాలుంటే చూపియండి. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం గవర్నమెంట్ కాదా ఉన్నింది. 2014లో టీడీపీ అభ్యర్థి దుర్గాప్రసాద్ నిలబడితే అతన్ని దారుణంగా సస్పెండ్ చేసి ఇన్ఛార్జ్ అడిగిన దానికి మీ పార్టీ నాయకులు అతను సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. అప్పుడు ఎందుకు మీరు పోరాడలే? అది తప్పు కాదా? అదేవిధంగా మా కుల నాయకుడు హరిప్రసాద్ గారికి 1 గంట సమయం ఉండగా ఆడా చైర్మన్ పదవి ఇచ్చారు. కనీసం సీట్లో కూడా కూర్చోలేదు. ఇది అది ఆ రోజు కూడా మా బలిజ సంఘీయులందరూ కూడా శ్రీకృష్ణదేవరాయల దగ్గర ధర్నా చేస్తే అది కూడా తల వంచి ఇచ్చారు. కానీ ఆ పార్టీ నాయకులు కాదా మా హరిప్రసాద్ అడ్డుపడింది. ఇంకా చెప్పాలంటే కిరణ్ రెడ్డి ప్రసాద్ వాళ్ళు బలిజలు కాదా? వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకూడదా? వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నాక వాళ్ళ భార్యకి టికెట్ ఇస్తే మనవాడికి ఇచ్చినట్టే కదా. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరి పదవులు లేవా? మీరు ఒకసారి ఆలోచించుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనకు ఎంతమంది పదవులు ఇచ్చారు? కొంతమంది స్వార్థపరులు కులాన్ని తప్పుదోవ పట్టిస్తూ, బలిజలు తప్పుదోవ పట్టిస్తూ పత్రికల మూటలనేవి, మీడియా మూటలనేవి చాలా కులాన్నే ఇబ్బందులు చేస్తున్న పరిస్థితులు. కడప జిల్లాలో నిన్న ప్రెస్ మీట్లో కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీని అయితేనేమి, కుల సంఘాలు అయితేనేమి, శ్రీరామచంద్ర గారు అయితేనేమి, కొంతమందిని ప్రత్యేకంగా ఆరోగ్యం బాగాలేని పరిస్థితులు కూడా రామచంద్ర గారిని ఇలాగ చెప్పి అతన్ని ఇబ్బంది చేయడం కూడా, విమర్శించడం చాలా అతని విజ్ఞత కూడా లేదనేది చెప్పాల్సి వచ్చింది. హరిప్రసాద్ గారికి కొంతమందికి చెప్తున్నాము, హరిప్రసాద్ గారు ఒకే ఒక మాట చెప్తున్నా, వైఎస్ఆర్ పార్టీ అంటావో, కుల సంఘం అంటావో, ఇంకోటి అంటావో, నీ ఇష్టం, నీ విజ్ఞతగా వదిలేస్తాం. 50 డివిజన్లలో ఒక్క డివిజన్ పేరు చెప్పండి, అక్కడ రిజైన్ చేసి ఎట్లో గట్ల సురేష్ బాబు గారినో, అంజద్ భాష గారినో పెట్టుకొని ఒక డివిజన్ రిజైన్ చేపిస్తాం. వార్డు మెంబర్గా గెలిచిన తర్వాత మాట్లాడతాం. మేము కూడా నీ నెంబర్తో ఉంటాం ఖచ్చితంగా. కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ అంజద్ భాష గారు అయితేనేమి, మన ఎవరో ధర్మశెట్టి రాయలు ఇచ్చారు, దాని మీద మేము ఖండించాలంటే ఎంత దూరమైన ఖండించాలి. అది కూడా కుల సంఘ నాయకులే. బయటికి రండి, పబ్లిక్లో మాట్లాడతాం, అందరినీ కలుపుకుంటాం. నీ సమస్యలు ఉంటే అందరితో కూర్చొని మాట్లాడతాం. అంతేగాని వెనకాల ఉండి పేపర్లలో కానీ దీంట్లో కానీ రావడం కూడా, సోషల్ మీడియాలో రావడం చాలా. నిన్నటి దినం మా బంధువుల ప్రెసిడెంట్ హరిప్రసాద్ ఒకటి విన్నపం. చైర్మన్ అంటే ఏమన్నా తెలుసా? స్టేట్ లెవెల్లో చైర్మన్ అంటే ఎక్కడ స్టేట్ అంటే ఇది నియోజకవర్గం. కడప నియోజకవర్గం వచ్చి గురుమోహన్ గారు మన మీటింగ్ పెట్టినారు. అంటే మన బలిజలను ఇట్లా చేస్తున్నారని మీరు ప్రెస్ మీట్ పెట్టింటే ఇక్కడ గురుమోహన్ అని వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. మీకు తెలివి లేదా? నేను 18 ఏళ్ళే రాజకీయంలోకి వచ్చి, మీరు నాకంటే సీనియర్ నాయకులు. చైర్మన్ ఎక్కడ పెట్టాలనేది మీరు తెలుసుకోండి. మీకు ఇళ్లలో కాదు పెట్టేది. మీకు 2 సీట్లు తెలుగుదేశం, మీకు చంద్రబాబు నాయుడు పిలిచి మీకు సీట్లు ఇచ్చారు. మీరు రవీంద్రనగర్లో నిలిచారు, మరియు మన అక్కడ నాగరాజపేటలో నిలిచారు. కానీ మన బలిజలని ఓడించారు. అంటే మిమ్మల్ని ఒప్పుకోవడంలే, మీరు ఉండొద్దు రాజకీయంలో అనేది. మీకు ఇప్పటికైనా మీరు తెలివి తెచ్చుకోండి. హరిప్రసాద్ గారు, నీకంటే మీరు చిన్న వయసు దాన్ని. మీరన్నా ఈరోజు మీరేమన్నారు, మేము బలిజలకు ఇది చేస్తాము అది చేస్తాము. గవర్నమెంట్ 9 ఏళ్ళు ఉంది తెలుగుదేశం గవర్నమెంట్ లో. నీకు ఒక చైర్మన్ ఇప్పించుకోవాల్సింది. అప్పుడు మేము గౌరవంగా మా అన్నకు చైర్మన్ ఇచ్చారని మేము గౌరవంగా చెప్తున్నాం. కానీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే బలిజలకు పెద్దపీట వేసింది. చైర్మన్ అంటే మన రాజంపేటలో వైస్ చైర్మన్ గా ఆకుల రవికి ఇచ్చారు. మరి మా కార్పొరేటర్ ఎక్స్ కార్పొరేటర్ నాగమల్లికకు డైరెక్టర్ ఇచ్చారు. మరియు పులివెందుల ఆంజనేయులు వాళ్ళ మిస్సెస్ కు డైరెక్టర్ ఇచ్చారు. ఇంకా ఎన్ని పనులన్నీ ఇవ్వాలా? అంటే ప్రతి కులానికి న్యాయం చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.